జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్సు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా నుజ్జునుజ్జైంది. నేను ఒకసారి ఇక్కడ ఫ్రంట్ సైడ్ భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా బస్ కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ భాగం. ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంటుంది, మనకి సీటు కూడా కనిపించడం లేదు అని అంటే ఎంతవరకు ప్రమాదం జరిగింది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. బస్సు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. ఎందుకనంటే ఎగ్జాక్ట్ గా ఎదురుగా వస్తున్నటువంటి నిండు టిప్పర్, కంకరాలతో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సు సగభాగం వరకు కూడా దూసుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవర్ మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయాడు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు అంటే బస్ కి సంబంధించి ఇటు రైట్ సైడ్ డ్రైవర్ కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా దాదాపు 5 రోళ్ల వరకు ఈ కంకర రాళ్ల కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి టాప్ అండ్ మొత్తం కూడా పోయింది. అంటే టిప్పర్ అతివేగంగా రావడమే ఈ ఘటనకి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇదంతా క్లియర్ చేశారు. ప్రస్తుతానికి అటు రెస్క్యూ టీమ్ తో పాటు ట్రాఫిక్ పోలీసులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు ఈ టిప్పర్ ఉన్నటువంటి సగభాగం అంతా ఈ బస్సులోకి చొచ్చుకుపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే 2 JCBల సహాయంతో మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అంటే బస్సుకి 2 సైడ్లో కూడా సేమ్ యాస్టీజ్ గా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళ సీట్లు కూడా మొత్తం ముందుకు పడిపోయాయి. అంటే ఆ ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి టిప్పర్ వచ్చినటువంటి సమయంలో ఈ ప్రయాణికులంతా ఒక్కసారిగా ముందుకు పడిపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. రెగ్యులర్ గా కూడా ఇటు భారీ వాహనాలు అంటే రాత్రి వేళల్లో టిప్పర్లు కావచ్చు, లారీలు లోడింగ్స్ తో వెళ్తూ ఉంటాయి. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హైదరాబాద్ కి వెళ్తున్నటువంటి ఈ బస్ కి ఇటు చేవెళ్ళ వస్తున్నటువంటి లారీ ఆపోజిట్ వచ్చి టిప్పర్ ఢీకొందని చెప్తున్నారు. లోపల మొత్తం మనం ఒక్కసారి చూస్తే విజువల్స్ లో మనకి కంకర రాళ్లే కనిపిస్తున్నాయి. ఆ టైంలో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేసినప్పటికీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమేరకు పోలీసులకు కాల్ చేయడము, ఆ తర్వాత అంబులెన్స్ రావడము, వచ్చిన తర్వాత ప్రయాణికులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఒకసారి మనం సీట్లన్నీ కూడా గమనించవచ్చు. కంకర రాళ్లతో పూర్తిగా బస్ అనేది నిండిపోయింది. అంటే ఓవర్ స్పీడ్ గా వచ్చినటువంటి టిప్పర్ ఎంత ఓవర్ స్పీడ్ గా వచ్చుంటే ఆ లోపల ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా బస్ లో పడింది అనేది మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బస్ భాగాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించవచ్చు. ఈ సీట్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ డోర్స్ కావచ్చు, అదేవిధంగా అద్దాలు మొత్తం కూడా బ్రేక్ అయ్యాయి. అంటే ప్రమాదం ఎంతవరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ టైంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ఎవ్వరూ కాపాడే వాళ్ళు లేక ఆర్తనాదాలు మొత్తం కూడా వినిపించాయి. అంటే దాదాపు ఇందులో 40 మందికి పైగానే ప్రయాణికులు ప్రయాణిస్తుంటే 19 మంది చనిపోయారు. అందులో 12 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఘటన తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు, వాహనాలు కూడా వెళ్తూ. ఈ ఘటన జరిగిన కొంతమంది అయితే మాత్రము చూసాము అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి. సంఘటన జరిగినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారండి? సంఘటన జరిగినప్పుడు మేము కూడా రావడం లేదు. కానీ అన్నికంటే ముఖ్యంగా మీ మీడియా, మీ ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు కూడా మేము కోరుతున్నది ఏంటంటే, మీరు ఈ యాక్సిడెంట్ లైన్కి వచ్చి 10 నిమిషాలు రాకముందు, యాక్సిడెంట్ రాకముందు ఏ రోడ్ అయితే బాగలేదో ప్రభుత్వాన్ని దృష్టికి మీరు అన్నితం మీ ఛానల్స్లలో రిపోర్ట్ చేస్తుంటే, గతంలో ఆలూరు గేట్ ఇలాగే జరిగింది. అక్కడ సంవత్సరం క్రితమే ఇప్పుడు కొద్దిగా 6:30 గంటలకు స్టార్ట్ అయింది. ఏం దెబ్బ ఛానల్ రోడ్డు ఎప్పుడు మంచిగా చేస్తలేరు. అయితే మాట్లాడారు కానీ రోడే చేస్తలేరు. ఓవర్ స్పీడ్ వస్తూ ఉంటాయా వాహనాలు? వేల వాహనాలు వెళ్తుంటే ఒక బండి ఓవర్టేక్ చేయాలంటే రిస్క్ తీసుకుంటే ఓవర్టేక్, అంతకు మించి ఓవర్టేక్ లేదు. ఆ రాడ్ల గురించి మీరు మీ టీవీలలో బాగా స్ప్రెడ్ చేయండి. గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం వెళ్తుంది అనేది 18 మంది ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయినారు, ఇంకా కూడా సీరియస్ ఉన్నారు. అదే ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లాలంటే ఈ సంక్షేమ పథకాలు కాదు, ఈ పింఛన్లు కాదు ఇవ్వాల్సింది, రోడ్లు. చెప్పండి, అంటే ఈ హైవేల మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు రోజుకి ఒకటనే అవుతుంది. ఈ నుంచి అది అప్ప జంక్షన్
పొజిషన్ వరకు రోజుకు ఒకటైనా ఖచ్చితంగా అవుతుంది యాక్సిడెంట్. పెద్దదో ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కంపల్సరీ. మనగూడెం నుంచి మనగూడెం నుంచి అప్పదాకా ఎప్పటికి రోజు కంప్లీట్ రోడ్ కంప్లీట్ గా జల్దీ పెద్దగా చేసే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్. ఏం చేస్తలేరు. సరే ఓకే. చూస్తున్నాం కదా. అయితే బస్సు ఓవర్ స్పీడ్ రావడమే ప్రధాన కారణం. అటు లారీ ఓవర్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా వాహనాలు కావచ్చు ఓవర్ స్పీడ్ వస్తుంటాయి. రెగ్యులర్ గా ఎక్కడొకక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం అటు ఓవర్ స్పీడ్ మాత్రమే కాదు, రోడ్డు కూడా మరమ్మతులు వెంటనే చేస్తే ఇలాంటి ఘటనలు ఓవర్టేక్ చేసేటువంటి సమయంలోనే ఘటన జరుగుతుందని అని చెప్తున్నారు. అంటే బస్సుకి సంబంధించి ఆ మెయిన్ అక్కడ హైవే మీద ఉన్నటువంటి ఆ టిప్పరు అదేవిధంగా బస్ ని ఢీ కొట్టడము, వెంటనే బస్సును కూడా పక్కకు తీసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. బస్ కి సంబంధించినటువంటి కింద భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దాంతో పాటు అద్దాలు వీటన్నిటిని ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వెనుకున్నటువంటి వాళ్ళు ఎలా అయినా సరే బయటపడాలి ప్రాణభయంతోనని చెప్పేసి బయటికి పరుగులు తీయాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ అద్దాల నుంచే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ మిర్రర్స్ లో నుంచే వెనుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలవడంతో వెంటనే ఇందులో నుంచి బయటికి కిందకి దూకి వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు.